హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. హలో గైస్, ఈ వీడియోలో మనం మోటో G85 గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఫోన్ గురించి తెలుసుకునే ముందు ఈ ఫోన్కి ఇంకా దీని ముందు జనరేషన్స్కి ఉన్న డిఫరెన్సెస్ అయితే మీకైతే డిస్ప్లే పైన అయితే డిస్ప్లే అవుతుంది. మీరైతే దాని గురించి అయితే పాజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. దీని ఒక అప్డేట్స్ ఏంటి అనేది మంచి అప్డేట్ అయితే, మేజర్ అప్డేట్స్ అయితే ఈ ఫోన్లో అయితే G85లో అయితే తెచ్చారు. ఇంకా ఈ ఫోన్ ఒక డిస్ప్లే గురించి మనం మాట్లాడుకున్నాం. దానికన్నా ముందు దీని ప్రొటెక్షన్ అయితే మనకైతే గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది. ఇంకా ఈ ఫోన్ వచ్చేసి మనకైతే ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది, ప్యూర్లీ కర్వ్డ్ 3D డిస్ప్లే ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ అయితే 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు 10 బిట్ ప్యానల్ ఉంటుంది, LTPS సపోర్ట్ ఉంటుంది, 6.67 ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే పరంగా అయితే ఈ ఫోన్ అయితే మనకైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మనకైతే ఇస్తుంది. మోటోకి అయితే ఇది ఒక మంచి పేరు అయితే తెచ్చిపెడుతుంది. పక్క ఈ బడ్జెట్లో అయితే మంచి సేల్స్ అయితే ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకైతే రీసెంట్గా దీని ముందు జనరేషన్లో సోనీ కెమెరా అయితే వాడలేదు, శాంసంగ్ వాడారు. బట్ ఇందులో మాత్రం మనకైతే సోనీ కెమెరాలు అయితే చూస్తాము. దాంతో పాటుగానే ఇందులో మనకి iOS సపోర్ట్ ఉంటుంది. 50MP మెయిన్ కెమెరాతో పాటు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. బెస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే మనం అయితే ఈ ఫోన్లో అయితే చూడొచ్చు. జనరేషన్ కంటే ఇందులో అయితే మనం అయితే బెస్ట్ కెమెరా పిక్స్ అయితే మనం చూస్తాము. ఇంకా ఈ ఫోన్ ఒక సెల్ఫీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇందులో అయితే మనకి 32MP సెల్ఫీ కెమెరాని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటుగానే ఇందులో మనకైతే మంచి కెమెరా పిక్స్ అయితే సెల్ఫీ నుంచి అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది కాబట్టి. ఇంకా మనం ఈ ఫోన్ యొక్క ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకైతే LPDDR4X తో పాటు UFS 2.2తో అయితే ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. దీని బేసిక్ వేరియంట్ అయితే 8GB 128, హై ఎండ్ వచ్చేసి 12GB 256GB వేరియంట్స్ ఉంటాయి. ఇంకా ఈ ఫోన్ అయితే మనకైతే అరౌండ్ మంచి బడ్జెట్లోనైతే రిలీజ్ అవుతుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క గేమింగ్ అండ్ ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇందులో అయితే మనకి మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ని అయితే వాడుతున్నారు, ఎందుకంటే దీని ముందు జనరేషన్ కన్నా ఇదైతే కొంచెం యాక్యురేట్గా ఉంటుంది. ఇందులో అయితే మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో అయితే మనమైతే మంచి గేమింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. BGMI గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనమైతే 40 FPS గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. హెవీ గేమింగ్ అయితే ఆడలేం కానీ బట్ మీడియం గేమర్స్కి అయితే ఇదైతే మంచి ఫోనే. ఇంకా ఈ ఫోన్ యొక్క బ్యాటరీ అండ్ కెపాసిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మ్యాసివ్ బ్యాటరీని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. 5000 mAh మ్యాసివ్ బ్యాటరీ ఉంటుంది. దాంతో పాటుగానే టర్బో పవర్ ఛార్జింగ్ ఉంటుంది, 33 watts టర్బో ఛార్జింగ్ ఉంటుంది. ఇదైతే మనకి అరౌండ్ 50 minutes లోపు అయితే 100% ఛార్జ్ అవుతుంది. ఈ ఫోన్లో మనకైతే మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీనికన్నా ముందు జనరేషన్తో కంపేర్ చేసుకున్నట్టయితే. ఇంకా ఈ ఫోన్ యొక్క IP రేటింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇదైతే 52 IP రేటింగ్తో వస్తుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క ప్రైసింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. మనకైతే ఆఫర్స్తో పాటు కొన్ని డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. దాంతో పరంగా మనకైతే డిస్ప్లే పైన అయితే నేను డిస్ప్లే చేశాను. మీకైతే ప్రైసెస్ అయితే హై వేరియంట్కి ఎంత ఉంటుంది, లో వేరియంట్కి ఎంత ఉందని అయితే మీకైతే డిస్ప్లే పైన అయితే కనబడుతుంది. ఇదైతే మనకైతే దీంతో పాటుగానే మనకి ఇంకా బెనిఫిట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి 10,000 వర్త్ వరకు అయితే. ఈ వీడియో యొక్క నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ అయితే కొట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకైతే థ్యాంక్స్. హ్యావ్ ఏ నైస్ డే.